ఐదు రోజు అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి హరీష్ రావులపై మరొక ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏడాదిగా ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఎందుకు సభకు రావటం లేదని ప్రశ్నించారు. అసలు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ కేసీఆర్ హరీష్ అంటూ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై తాము పోరాడుతున్నామని లెక్చరర్లు ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఎందుకు సభకు రావట్లేదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. హరీష్ రావు డిప్యూటీ ఫ్లోర్ లీడరా, ఆయనది ముందు ఏ హోదానో చెప్పాలని ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తమ నల్గొండ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. నల్గొండ ప్రజల గురించి తన గురించి సభలో మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావుకు లేదని మంత్రి కోమటిరెడ్డి నీళ్లతో వ్యవసాయం చేసుకొని పండిన పంటలు తినే పరిస్థితి లేదు. బయట అమ్ముకొని మళ్ళా వేరే మార్కెట్లో కొనుక్కొచ్చుకొని తినే పరిస్థితి మా మూసీ పరిస్థితి. ఆ మూసీ నీళ్ళ కోసమే ఇంత పోరాటం. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మూసి దాన్ని ట్రీట్మెంట్ చేసి దాన్ని చేస్తున్నాడు. అదొక సంతోషకరమైన వార్త. మా దగ్గర భూగర్భ జలాలు ఎక్కడ బోర్ వేసినా 1000 ఫీట్లు వేయాలి, వేస్తే ఎల్లో కలర్ వాటర్ వస్తుంది. అందుకని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే బ్రాహ్మణ వెల్లంలో కానీ ఎస్ఎల్బిసి సొరంగ మార్గం 70% కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి చేస్తే సరే, ఏందో మా దురదృష్టమో మా కర్మనో ఏందో లేదు, మేము ఆ ప్రాంతంలో పుట్టిన కింద ఫ్లోరైడ్ పైన మూసి నీళ్లు పూర్తి చేస్తారని ఎన్నోసార్లు బతిలాడి కాళ్ళ వేళ పడ్డా కనికరం లేదు, మానవత్వం లేదు. సొరంగాన్ని పండబెట్టిను. బ్రాహ్మణ వేళల్లో ఈ 11 నెలలనే మీ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు వచ్చి నీళ్లు వదిలిపెట్టిను. 2 days బ్యాక్ 37 crores ల్యాండ్ ఎక్విజిషన్ కూడా రిలీజ్ చేసిండ్రు. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక 35 కోట్లు ఇచ్చి లెఫ్ట్ కెనాల్, ఆ తర్వాత రైట్ కెనాల్ కూడా పూర్తి చేస్తామని మంత్రులందరూ కూడా హామీ ఇచ్చిన అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్. ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాలువ మా గౌరవ శాసనసభ్యులు వీరేశం గారు చెప్పినట్టు కనీసం మూసి ట్రీట్మెంట్ అయ్యే వరకు బస్వాపూర్ పూర్తి చేసి అలైన్మెంట్ కూడా ఫిక్స్ అయింది. అది కూడా బస్వాపూర్ నింపితే భువనగిరితో పాటు గోదావరి నీళ్లతో వ్యవసాయం చేసుకో, ఈ డ్రైనేజ్ నీళ్లతో కాదు, దీన్ని కృష్ణాలో కలిపి ఫ్రెష్ గోదావరి వాటర్ దాకా సీఎం గారు ప్లాన్ చేస్తున్నారు. అది చాలా మంచి ఐడియా. మా నల్గొండ ప్రజలలో ఇక మేము బతుకుతాం రా 60-70 ఏళ్ళని ఆశ. 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు తెచ్చి నల్గొండ జిల్లాని 70% పూర్తయిన ప్రాజెక్ట్ అని పక్కన పెట్టింది. అందుకని ప్రజలు కూడా మన ఎన్నికల్లో సరిపోయిన బుద్ధి